తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. డిఏ బకాయిలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. త్వరలోనే డిఏ బకాయిలు ఉద్యోగులకు చెల్లిస్తామని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ఇవాళ 4వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా ప్రశ్నోత్తరాల సమయంలో ఉద్యోగ సమస్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. 5 డిఏలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీని మళ్లీ పొడిగించే ఆలోచన ఉందా లేదా అనే విషయంపై కూడా స్పష్టతనివ్వాలన్నారు. ఇక విశ్రాంత ఉద్యోగులకు వైద్యం సరిగా అందడం లేదని, వారికి ఇవ్వాల్సిన బకాయిలను త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎక్కడికి వెళ్ళినా పీఆర్సీ డిఏల గురించి ఉద్యోగులు అడుగుతున్నారని మరో సభ్యుడు కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పీఆర్సీని ఎప్పుడు నియమిస్తారో ఆర్థిక మంత్రి బట్టి చెప్పాలని, విశ్రాంత ఉద్యోగుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇక సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం ప్రతి సమస్యను మానవీయ కోణంలోనే చూస్తుందని చెప్పారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని అన్నారు. 3 డిఏ బకాయిలను గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని, తాము త్వరలోనే డిఏ బకాయిలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక పదవి విరమణ ప్రయోజనాలు గత ప్రభుత్వం చెల్లించలేదని, రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించలేకే పదవి విరమణ వయసు పెంచారని విమర్శించారు. దానివల్ల తమ ప్రభుత్వంపై అదనపు భారం పడిందన్నారు. అలాగే గత ప్రభుత్వం 40,154 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టిందన్నారు. ఉద్యోగులకు కూడా 4,571 కోట్లు బకాయి పెట్టారని అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని అన్నారు. పెండింగ్ బకాయిల కింద ప్రతి నెల 700 కోట్లు ఇస్తున్నామన్నారు. మానవీయ కోణం ఉంది కాబట్టి 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగులకు నగదురహిత ఆరోగ్య కార్డు ఇస్తున్నామని, 1,20,00,000 ప్రమాద బీమా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఉద్యోగులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా ఈ ప్రభుత్వ చేతల్లో మానవీయ కోణం కనిపించడం లేదని, పీఆర్సీ డిఏల బకాయిల గురించి డిప్యూటీ సీఎం బట్టి స్పష్టంగా చెప్పడం లేదని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రభుత్వ వివరణ పట్ల నిరసన తెలుపుతూ వాకౌట్ చేసి సభ నుంచి వెళ్లిపోయారు.